రూపాయలు మొన్న కొన్నా ఆగరాదే మావా అబ్బరి ముద్దపప్పు తిన్నావా లేదు నా ఎబ్రాల రంగు ఉందా లేదు నీ రాజుల మానవా నా ఎబ్రాల నువ్వు చచ్చిపోతావా ఎబ్రాలో నా ఎబ్రాల నా ఎబ్రాల అవునా ఏడవపోతే ఏమని అనుకోరా బాగుంది తుప్ప తుప్ప నీ ముఖం మీద ఇస్తారు పేరెల్లో మంచిగా నా ఎబ్రాల నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావే ఎబ్రాల ఎప్పుడైనా వస్తుంది నా ఎబ్రాల నువ్వు మళ్ళీ ఎక్కడస్తావు ఎబ్రాలు నా ఎబ్రాల గీ లగ్గం పూలు నువ్వు చచ్చిపో పూలు దారా పక్కగా పక్క పోటీ నా ఎబ్రాల నువ్వు చచ్చిపోతావా ఎబ్రాలు ఇప్పుడు వేడుతున్నావా తింటున్నా మరి మెల్లగా తిరుగు నా ఎబ్రాల నువ్వు ఎంత మంచిదాని ఉంటుంది ఎబ్రాల దోమలు కుడుతున్నా ఇప్పుడు ఏప్రాలు చచ్చిపోతే ఏప్రాలు వేసింది నా ఏప్రాల నువ్వెంత మంచిది అని ఏప్రాలు నా పోతరా నా ఏప్రాల గైలేదు పైసలు ఎప్పుడు వస్తాయో ఏప్రాలు నా ఎప్పుడాల గాయలచ్చలు ఎప్పుడైతే రైతు బీమా ఏప్రాలు మనవా నీకోసం నా తరపు ఎప్పుడు తెలిసే ఉంటాయి పైసలు ఖర్చు కావా నా కొడుకు వాళ్ళకంటే తక్కువ కదా ఉన్న కొద్ది ఖర్చుగా మనిషి ఉంటే ఖర్చు కాదా అంటే నా ఎప్పుడాల మళ్ళీ ఎప్పుడు వస్తావు ఎప్పుడాలు నా ఎప్పుడాలు ఎంత మంచిది అని ఎప్పుడాలు నా ఎప్పుడాలు చచ్చిపోయినా కదా ఏం తింటాను ఏం తింటలేను మా అంటే ఇగో 3 ఏప్రాలకు పచ్చికెడదామని కిలో చికెన్ తెచ్చిన కిలో చికెన్ తెచ్చి పొయ్యి మీద వేసిన కానీ అండంగా ఉడికింది ఉడకలేదు కానీ ఒక్కటే ముక్క తిన్నా టేస్ట్ చూసిన ఒక్క ముక్క తినగా కిలో చికెన్ ఉంటే ఒట్టు ఇక 3 అయిపోయిందా ఇక 5 కిలోని చేపలు తెచ్చిన అరడజన్ అంగులు తెచ్చిన అరడజన్ చేపలు ముక్కటానికి మరి ఈ చేపలు అంగులు మరి పుల్లటి ఇచ్చిన తినంగా కిలో చేపలు ఉంటట్టు తిన్నాక మళ్ళీ తినబుద్ధి అవుతుంది ఏం తిన్నది మళ్ళీ అన్నం తిన్నట్టు తినబుద్ధి అవుతలేదు దీనికి తిన్నాక ఆకలి అయితే పన్నాక నిద్ర పడుతుంది నిద్ర పట్టే తెలివి అవుతుంది నా ఎప్పుడాల నువ్వు చచ్చిపోతావా నా ఎప్పుడాల నా ఎప్పుడాల కట్టు దినాలు ముందట్టే ఉన్నాయి నీ దినాలు ముందట్టే ఉన్నాయి రోజుల గదే దినాలు నా అవసరాలు కట్టు నా అవసరాలు కట్టు ఇంకా 4 రోజులు అయితే ఏం లేవు మరి నా అవసరాలు
నది అది వేడారము నా భర్త బయట స్పెల్లింగ్ మిస్టేక్ కానీ నా బాధ నాకు ఎవరో చచ్చిపోయింది బాధ కొద్దిగా కోసినప్పుడు ఆగుతుంది అయ్యో నేను మర్చిపోయాను మందు పెడతాను కాట పెట్టి ఏడుచుకుంటా పొద్దు కడుతుంది సచ్చినాడు దుఃఖం అటువంటి కనుక నాయన స్నానం చేయకుండా స్నానం చేసి నాడు దుఃఖం అటువంటి ఇంతకు వచ్చి నాడు ఉండదు ఆ రోజు తెల్లారి అటువంటి 2 నాడు ఉండదు మరి 2 రోజుల ఉన్న దుఃఖం 3 రోజుల ఉండదు 3 రోజుల పచ్చిక పెట్టిండు 5 రోజుల నాడు పచ్చిక పెట్టిండు 11 రోజుల నాడు కాటం ముడిచి ఎల్లకాలం చిరకాలం ఉండేది సిరిపల్లె కాటనాల గడ్డల భార్య పేరు మీద కాటం ముడిచి ఏనాడు కనుక భార్య పేరు మీద గోరి కట్టి గోరి కట్టి రారాజు తల్లి రాలి ఇచ్చిండే మరి అటువంటి కనుక 11 రోజులు రత్నాల కోట లోపల భార్య పేరు మీద రారాజు గొప్పగా పండుగలు చేస్తాడమ్మా తల్లికి కర్మ కట్టినట్టుగా ఆనాడు రారాదు తన భార్య అన్నదానం అన్నదానం ఆదానం పోదానం పూర్ణం పూర్ణమనగా బంగారు 11 గొప్పగా పండుగలు పండుగ చేసిన పండుగ తెల్లారి దాన్ని ఎండు 11 రోజుల నాడు భార్య పేరు రత్నాల కోట లోపల కర్మ ఇక్కడ మహాలక్ష్మమ్మ కొడుక ఈరసేన రాజా లగ్గాని కత్తెల కొడుక లగ్గమనత్తి అటువంటి సాగుకు వచ్చినట్టు కొడుక ఈరసేన మహారాజా భార్య మీద దుఃఖంలో మీ మామ బాధపడతాడు ఇప్పుడు వరగట్టం పోయి అన్నాను నేనే కనాలి దుఃఖం చల్లారినాక ఊన వరగట్టం పోయి వందాం తల్లి బిడ్డ తల్లిని పోగొట్టుకొని 7 ఏళ్ల బిడ్డ ఏడిసే నీ భార్య దూరుకొని కొడుక మన భద్ర చేయడం ఎట్లా పోదాం రా దుఃఖం కల్లారని దుఃఖం భార్య సామర్థ్యం చనిపోయి కనుక నెలవారు తల్లి 1 రోజు నాడు నెల కర్మ చేసిండు రానా ఆ 1 రోజు నాడు నెల కర్మ చేసిండు నెల కర్మ చేసినాక ఆరు చేసుకున్న అత్త ఎక్కడ మా లక్ష్మి ఏమన్నది అన్నా భార్య వీర దుఃఖం అటువంటి కనుక నా కొడుకు అదృష్టమో నీ నశిమను లగ్గం లోపల నీ భార్య తెచ్చిపోయింది అన్నా భార్య చనిపోయి నెలవారం గడిచిందిరా పోతానన్న వరకట్టం పోసి నీ బిడ్డను తయారు చేసి సాగదోలతో నీ బిడ్డను తోలుకొని పోతారా అన్నా రత్నంగా రాజా నీ బిడ్డను తయారు చేసి సాగదోలితే పోతా అటువంటి తోలకపోతానన్నప్పుడు ఇవాళ నేను నా భార్య ఉంటే నా బిడ్డ అత్తగారింటికి పోతాను దాని దాలారు బండల కాడ కూతుండబెట్టి తలబెడి తానం పోసి చీరగట్టి రైకలు సొమ్ములు సుమంతాలు పెట్టి గుట్టిలోన బట్టలు పెట్టుకొని ఊరు పొలవారు దాకా సాగదోలుకుంటా కూర్చుకుని చెప్పు నా భార్య నేను మగవారి కానీ బిడ్డ నీకు తాను అటువంటి తానం పోసే తల్లిని కాకపోతే అమ్మా దాసిలాల
అనురాధన చేసుకున్న అత్తగారు ఓతరాట నా బిడ్డకు ప్రాణాలు అయ్యరే దాసులతో చెప్పిండు రత్నంగుడు దాసులతో చెప్పినప్పుడు వెనీళ్ళు సైనిళ్ళు జగడం చేసి సాధారణ వందల కాడ తీసి దాసులు తాను పోతున్నారు అవతానం చేసుకుంటా బిడ్డ అవరు ఇప్పుడు కట్టుండాలని చెప్పి నా బుట్టిలోన బట్టలు పెట్టుకొని ఊరు పొలవారు దాకా సాగతుంది చేసుకుంటా బిడ్డ తల్లి నాది తల్లి అవును మనం ఉంటే నాకు ఎంత సమరం అనిపించి ఎంత సంతోషం అనిపించి నా తల్లి శ్యామలవ్వ కానీ భూమి వేసి అమ్మ 7 విడుగులకు వేసి అమ్మ నువ్వు వెళ్ళిపోతే నా తల్లి శ్యామలవ్వ అమ్మ అవ్వలేని పిల్లలంటే నాయవ్వ అంగళ్ళ పాలు కాదే శ్యామలవ్వ అందుకే అంటారా పొలాలి ఆడి బిడ్డకైనా పాలున్న 4 పాశం అంటారు పాలు తీసిపోతే పాశంకరం అంటారు అమ్మ 4 అంటారు అమ్మ తెచ్చిపోతే ఆడిబిడ్డకు మోకరం అంటారే అమ్మా అయ్యా లగ్గత్త ఇంటిలోన నాయవ్వా నువ్వు లేకుండా వెళ్ళిపోతే శ్యామలా 6000 చీర కట్టింది 3000 రైతులు తిరిగి సొమ్ములు సంబంధాలు పెట్టుకున్నది ఒలకంగా ఒడి వాళ్ళ బియ్యం పోసుకొని కన్న తండ్రి రాజా రత్నంగా మహారాజు బిడ్డ బట్టలు తీసి బుట్టలు పెట్టింది బిడ్డ బుట్టలు అటువంటి బట్టలు తీసి బుట్టలు పెట్టింది ఒలకంగా ఒడి వాళ్ళ బియ్యంతో కనుక ఆయన పెద్ద వాళ్ళ కడప కాడికి వచ్చింది కడప కడిగింది కడపకు 5 బొట్లు పెట్టింది అనురాజు కూరాడు కాడ వచ్చింది కూరాడుకు 5 బొట్లు పెట్టి కూరడ్ల చెయ్యేసి కూరాడు తులకరించింది బిడ్డ అనురాధదేవి అవ్వగారి ఇంట్లోకి వెళ్ళి అవ్వ నేను పోతన్నా నీ బంగారు రూపం నాకెట్లా కనబడుతుంది అవ్వగారి ఇంట్లోకి వెళ్ళి అనురాధదేవి అవ్వగారి ఇల్లు పెద్ద రాజు కడప దాటింది బిడ్డ అనురాధ రామ 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 తల్లి లేని బిడ్డ హస్తగారికి పోతాందని నాయన అరగట్టు అక్కలు చేడగట్టు అటువంటి చెల్లెలందరూ ఎవరి కథ ఎంతకున్నదో బిడ్డ నీ తల్లి చల్లకుంటే నువ్వు పొలమాను దాకా రావకపోనావి ఓ పెద్దమ్మ పోతన్నా ఓ చిన్నమ్మ పోతన్నా ఓ అక్కలార పోతన్నా ఓ చెల్లెల్లార పోతన్నా నా ఎంత కళ్ళు దంత కళ్ళు నా ఆడుకున్న సాగలకు దండం నేను పోతన్నా
గట్టు వాళ్ళతో 3 రోజులతో చెప్పుకుంటా కనుక ఏడుకుంటా బిడ్డ 3 పొలవాడ దాకా కన్న తండ్రి గుడ్డల బట్టలు పెట్టుకొని పొలవాడ దాకా ఏరడ కనుక బిడ్డ బిడ్డ అన్నదాదా నువ్వు తల్లి లేని బిడ్డ నీ ఆచారం మంచిగా లేదు బిడ్డ నీ రాత బలం మంచిగా లేదే వేనకాడ పైలవు బిడ్డ నువ్వు ఉన్న కాడ పైలవు ముగ్గురున్న చోట ముచ్చట ఓపు బిడ్డ నలుగురున్న చోట నువ్వు నవ్వు ఓపు బిడ్డ నువ్వు తల్లి లేని బిడ్డ వనురాదు ఆటలు పాటలు అవ్వగారింటి కాడ వంటి గడ్డం చేసేది అత్తగారింటి కాడ నీళ్ళు కాడలు అవ్వగారింటి కాడ సొంగారం ఉండేది అత్తగారింటి కాడ సేవ నిత్య చేసింది 6 గంటలు బిడ్డ పరభర్తతో పొందు తాను చేసింది 6 గంటలు పరపురుషుల పోలింది పరగాడి అంటలే కన్నుని అంశం కొన్నుని కూడా ముద్దరు ఈ బిడ్డ పరాని రత్నంగా మారాడు సంసారం నన్న చెడ్డ పేరు నాకు నలుగుట్ట నా బరుకు నవ్వుల పాలు చేయకే అనురాధ కాళ్ళు కడిగి కన్యదారు వచ్చి నమ్మి నా బిడ్డ నీ చేతులు పెడతామా పొట్టకు తిట్టకు నాకు ఒక్క బిడ్డని నాకు ముల్లెత్తు సారకు చెప్పలేదు వారి చేతులు పెట్టుకొని నా బిడ్డకు అనుమతి లెక్క దాడుకున్నా కాకి నమ్మలే గడ్డకు నమ్మలే పుట్ట వీధి బంధువులే ఒక్క బిడ్డని పువ్వులు దాడుకున్ననే నా బిడ్డ నా బిడ్డ కాదు అక్క నీ బిడ్డ కన్నా పెంచడానికి చేతులు పెడుతున్న పొరలి దోసకాయ నీ చేతికి ఇస్తున్న పోసుకున్న నీ పుణ్యమే దాచుకున్న నీ పుణ్యమే నా పేరు తీసి నీ మెడకెత్తన్న నా నెత్తిన కుంపది నీ నెత్తిన పెడుతున్ననే రాజా నా దర్బాన 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు పాపాన భార్య పుణ్యాల సెల్లోని దాదుకొని ఆ బిడ్డరు పొలమారు దాకా బిడ్డలు నాకు రోజులు అల్లుడు కాలు ఎప్పుడాలు కాలు మొక్కేది బిడ్డ చేయి తీసి అల్లుడు చేతులు కట్టమంటే అల్లుడు చేయి తీసి ఎప్పుడాలు కాడ పైన బిడ్డ ఉన్న కాడ పైనమే అత్తగారింటి వెనక 6 రోజులు నిన్న అక్కడ ఉంటాం 4 రోజుల అత్త బిడ్డ నిన్ను రోజులు కట్టుకుంటా నీ కచ్చిన బాధ లేదు బిడ్డ నువ్వు బాధపడలేదు బిడ్డ కోటికి పడిగెత్తు బిడ్డ అక్షాయంకర మహాలక్ష్మమ్మ డబ్బు రకం 70 లక్షల రూపాయలు వరకట్టం అట్టుకొని వస్తున్నా ఈ వరకట్టం లెక్క కట్టుకొని వెళ్ళిపోండి నువ్వు చేరితే పక్కా అన్న అన్నలే అన్న నువ్వు ఏడవకే అన్న నువ్వు చేరితే పక్కా ఒప్పుకున్న వరకట్టం అన్న నాకెందుకు అరకట్టం నేను అరకట్టని పోవాల్సి లగ్గం చేసుకున్నాను పైసలు నాకెందుకు అరకట్టం నాకెందుకు నీ అరకట్టం చూసి నీకు పైసలు వారేసి రాళ్ళు ముళ్ళ కడతావు నువ్వు నాకెందుకు పైసలు కుక్కలు కూడా తిరుగుతాయి
అక్క వెనకాడ నా బిడ్డలు ఇంటి పొరుగు వాళ్ళు నా బిడ్డ దగ్గరికి వచ్చి అనురాధ నీకు అన్నదమ్ములు ఎంతమంది అక్కడేళ్ళు ఎంతమంది నీ అవ్వగారు వరకట్నం ఏ పాటు ఒప్పుకున్నారు వరకట్నం ఏ పాటు పోసిందంటే చెప్పుకుంటానికి నా బిడ్డకు అడ్డబట్టి ఒక తెలివి ఉండదు కొడుకులు ఉన్నారా ఇంకా బిడ్డలు ఉన్నారా అన్నాడబెట్టు నీ అడకట్టం నాకు ఇంటికి ఇంటి ముంగట నీ బిడ్డ నా ఇంటి ముంగట ఉంటే నా బిడ్డ నీ బిడ్డను చూస్తారు నా కోడలు చూస్తారు కానీ అరకట్టం చూస్తారా పైసలు చూస్తారా కానీ పేనంక ఇవాళ నన్ను అడిగితే నీ కోడలు ఏ పాటి వరకట్నం నీ అన్నగాడు ఒప్పుకోండు వరకట్నం ఏ పాటి వచ్చిందో నీ కోడల కంటే ఏమో పోతానన్నాడు కానీ వాడు రూపాయి తీయలేదని చెప్పి కనుక నన్ను నా బిడ్డను అన్నా నేను అంత మాట అంటానే అరకట్నం ఇయ్యలే కాకపోతే రేపిస్తాడు నా ఇంటి కూడా బంగారం కోడలు చెప్పుకుంటా నా కోడలు బంగారం కాదయ్యా అయినా కానీ నాకు పైసలు ఎందుకు అన్నా ఈయన 10 రూపాయలు మీకు పైసలు ఎందుకేనంటే 10 రూపాయలు రూపాయి మిత్తికి ఇస్తేనే పైసలు ఇస్తలే నోటీసులు పంపుతాను 10 రూపాయల మిత్తి తీసుకుంటారు ఈ కాలం అక్క ఈ పైసలు నేను ఇక్కడ నాకు పైసలు చేసుకున్నాను పైసలు కట్టుకొని పోయి నీ ఊళ్ళోనే 10 రూపాయలకి నేను పైసలకు ఆశపడదని కనబడుతున్నా 20 రూపాయలకి ఇచ్చుకుని నాకెందుకు పైసలు పైసలు నా బిడ్డ వరకట్టమని 10 రూపాయలు పైసలు కట్టుకుపోయి అక్కడే 15 రూపాయలకి ఇస్తాం పైసలు నీకు ముట్టారు వరకట్నం పట్టుకుపోతే మళ్ళీ నాకు అత్తయ్య అడగాల్సిందా ఇచ్చినాక చూడు అమాయకురాలు వేను ఇగో అరగట్ట అదిలకి నీ బిడ్డ నీ అల్లుడు తింటాడు నేను ఉంటాను అసలేదంటే పైసలు నీ బిడ్డ నా బిడ్డ లాంటిది నా కోడలు కాదైనా బిడ్డ మీ అన్న మీ బాబు వరకట్నం పోతున్నాడు వరకట్నం రూపాయి బిల్ల నా బిడ్డను మాత్రం ఏమన్నా అనకు ఒక్క మాట అంటే 3 బార్ల ముక్కురాకిద్దాం అంటే నీది ఇప్పుడు ఉన్న మాట అప్పుడు లేకపోతే మరి నువ్వు తీసుకుపోయి అక్కడనే 10 రూపాయలకి ఏంది అక్క నీ ఊళ్ళో అన్న నేను వడ్డీలకి ఇచ్చినాక అన్న కొడుకు ఈ వరకట్టం నా కోడలు వరకట్టం నేను వడ్డీకి ఇస్తున్నా నీ పైసా నీకు ముట్టినాక నువ్వు ఏం చేసుకుంటా నాకేం లేదు లేదన్న 10 రూపాయలు అంటే అయితే ఎప్పుడైతే అన్నావో నీ పిచ్చి అంతా పైసా ఇది నేను చెప్తాను కదా 10 రూపాయలు అంటే ఎంత అనుకుంటారు నాకు అరకట్నం వద్దు అక్కడ వడ్డీలకి ఇచ్చవద్దు మళ్ళీ నా కొడుకును బతకనిస్తారా మంత్రాలతో సాధిస్తారా పైసలు అడగపోదు అద్దదు పిచ్చి మంత్రం నిద్రపోతాను 6 గంటలు కూర్చోను ఇప్పుడే మంత్రం చదువుతాను లోపల మంత్రం అన్న రత్నంగా రాజా నువ్వు పెట్టనోడవో పోయినోడవో 10 మంది కొడుకులు ఉన్నారా నీకు ఇంకా 10 మంది బిడ్డలు ఉన్నారా ఇంకో బిడ్డ ఉన్నదని ఇంకో బిడ్డకు వరకట్నం పోతావా అన్న నీ రాజ్యం నీ దేశం నీ ఎండి బంగారం అంతా నా అటువంటి నీ బిడ్డకే నా కొడుకే సరే పర్వాలేదు అన్న ఇక్కడనే వడ్డీలకి ఈ పెద్దలకి ఇవన్నప్పుడు కనుక నాయన సరే పర్వాలేదు అన్నాడు రాజా రత్నంగా మారాడు డబ్బు రకం పట్టుకొని బిడ్డ పోయి రమ్మని చెప్పి కనుక బిడ్డను సాగదోలిండు ఆనాడు అల్లుడు వీరసేన మహారాజు మామ ఏట పడకు అటువంటి కనుక నాయన బాధపడకు నీ బిడ్డకి వచ్చిన బాధ లేదు అటువంటి కనుక నాయన తోడబుట్టిన చెల్లు అని అనుకుంటున్నాను ఏడిసే మాకు తీర చెప్పిండు అల్లుడు కంతు నాగబండి బండి లోపల తల్లిని కూసుండ పెట్టుకొని భార్య అనురాధను కూసుండ పెట్టుకొని తన ఉండే రాజ్యం తన ఉండే దేశం దసరా 12 ఎవడ భద్రశీల నగరం భద్రశీల నగరం నాగబండి బాట పట్టను అందరూ కూసి కందలు కాసే నేను ముట్టి నేను పెరిగితే ఎవరికే
కనుక బండి లోపల తల్లిని కూర్చుండబెట్టి భార్య తోలుకొని రాజు అటువంటి వీరసేన మహారాజు నాగబండి కొట్టుకొని భద్రసేన నగరం అత్తాండు బండి కోళ్ళాడు తీసుకుపోయి కొండవలగా చేసిండు బండి కోళ్ళాడు తీసుకుపోయి కొండవల కట్టేసిండు అవే బామని చెప్పి కనుక నాయన కొత్తగా పెళ్ళైన పిల్లలు భార్య భర్తలు అటువంటి భార్య రెట్ట పట్టుకొని పెద్దలు వారి కడపకాడి కట్టిండు గుడికాలు తీసి కడప లోపల పెట్టి అత్తగారు ఇల్లు నిండుకున్నది అనురాధా కడపకాడ ఏదో వచ్చినప్పుడు సాగరవాడు విక్కి తీసినప్పుడు అత్తగారు ఇంటి లోపల అడుగు పెట్టింది అత్తగారు ఇల్లు నిండుకున్నది అత్తగారి ఇల్లు చేరుకున్నప్పుడు కనుక అత్త ఎక్కడ మా లక్ష్మమ్మ ఏమన్నా అన్నగానికి 10 మంది బిడ్డలు లేరు నా అటువంటి కనుక బిడ్డ ఏమో తక్కువ రాలేదు నాకు కూడలేమో ఎక్కువ రాలేదు కూడలేమో తక్కువ రాలేదు నాకు బిడ్డ ఏమో ఎక్కువ రాలేదు కడపన పుట్టిన బిడ్డలు దాదుకుంటానా అన్నగాడు ఎన్ని రోజులకున్నా నా చిన్న కొడుకు వీరసేన మహారాజుకు వాని రాజ్యదేశం ఏంటి బంగారం అంతా నా కొడుకు దారదస్తం ఇస్తాడా నా బిడ్డ అటువంటి కనుక కూడలు అనురాధ తల్లి లేని బిడ్డ పసివిల్ల కసిగాయ అటువంటి ముళ్ళెత్తు సారును చెప్పకుండా ఉయ్యాల మీద కూర్చుండబెట్టి పంచమన్న పలారాలు తయారు చేసిన కూడలు అనురాధకు తినబెడతారా అని ఉయ్యాల మీద కూర్చుండబెట్టి వీళ్ళ అనురాధ దేవికి అటువంటి కనుక పంచమన్న పలారాలు తయారు చేసి కూడలు వినిపిస్తా ఉన్నది అంటారు కూడలు వచ్చిన ఏడాది మంచి గడవాలి ఇంటికి పాలేరోలు వచ్చిన ఏడాది మంచి గడవాలి ఇంటికి సాకల తల్లి వచ్చిన ఏడాది మంచి గడవాలి 10వ తరగతి చదువుకున్న పిల్లగాడు నాయన ముచ్చాల జాడవందనం నౌకరి కొరకు పైరవి చేసిండు అటువంటి అత్తగారి 15 రోజులు అయితే లేదు అత్తగారి 15 రోజులు అయితే లేదు ముచ్చాల శరబంధ్రం నుంచి పిల్లగాడు వీరసేన మహారాజు ఆ పిల్లగాని చదువు శాంతలు మెచ్చి కనుక ముచ్చాల శరబంధ్రం నుంచి ముచ్చాల రాజులు ఓ రాజా అటువంటి కనుక భద్రసేన నగరం లోపల వీరసేన రాజా అయినా నీ చదువు శాంతలు మెచ్చినవు నెలకు ₹1,00,000 జీతం అటువంటి కనుక వెంటనే ముచ్చాల శరబంధ్రం రావాలని చెప్పి ముచ్చాల శరబంధ్రం నుంచి రాజు ఉత్తరం పంపిండు ఆ ఉత్తరం కనుక ఆయన రాజ వీరసేన మహారాజు చేతికి ఎప్పుడు వచ్చిందో బలబల ఉత్తరం చదువుకున్నాడు సంబరపడకుండా సంతోషపడకుండా ఈ మాట నా అటువంటి శుభవార్త నా తల్లితోటి చెప్తానా అని ధనాధనమంట పలుకు పలుకు ఇద్దరు బంగారు కోటల్లో ఎడ వచ్చిండు చాలా శరబంధం నుంచి కనుక నా చదువు శాంతలు మెచ్చి నెలకు ₹1,00,000 అటువంటి నెలకు ₹1,00,000 జీతం వెంటనే రమ్మని పట్టవాణి అటువంటి ఉత్తరం వచ్చింది కొడుకనికి జాబ్ వచ్చిందా ఉద్యోగం కొడుక ఆయన మన కోడలు మంచిదిరా మన కోడలు రాక వచ్చింది మన ఇంత అడుగు పెట్టి కోడలు వచ్చినాక నీకు ఉద్యోగం వచ్చింది ఎంత మంచిదిగా కోడలు అనరాదు చాలా మంచిదిరా కొడుక నువ్వు పోతావు ఉద్యోగానికి పోను నాకు ఉద్యోగం ఎందుకే కొడుక మగవాళ్ళ లక్షణం ఉద్యోగం చేయాలి ఆడవాళ్ళ లక్షణం ఇంటికాడ బోర్డు నవ్వుకోవాలి పని చేసుకోవాలి కొడుక నీకు ఉద్యోగం ఇట్లా ఓపెన్ ₹1,00,000 పోతాయి ₹1,00,000 పోతుంది మా మామ నాకు బామ్మతులు ఉన్నారా వదిన మరదలు ఉన్నారా రాజ్యదేశం తింటే బంగారం నాకిద్దే నౌకరు ఎందుకే ఆడలు తిరిగి చెడతాడా మూడు తిరిగి చెడతాడు ఆడ మొగోడన్నప్పుడు నువ్వు ఉద్యోగాలు చేయాలి ఎంతో తిరగాలి అదే కానీ నీ బుద్ధి మంచిగా లేదు కదా ఏమైనా మంది తెచ్చుకొని ఇంట్లో వేసుకో ఏమైనా నా కొడుకు ఉద్యోగం వస్తే నీ కళ్ళు కొడతలేవా ఇప్పుడు బంగారం మరి అట్లా నా కొడుకు ఉద్యోగం చేయాలి ₹1,00,000 జీతం ₹1,00,000 ఓన్లీ ₹1,00,000 మనవరాలు పుడితే ఏమంటావు నాకే ఉన్నది మా మామకు ఉద్యోగం ఎందుకే నాకు అదే అరే కాలు మొక్కుతారా తల్లి అయితే పిల్ల సరేపల్లి ఆగరాలే మరి సంపాదన ధనం
ఉన్నాడు ఇంకా సంపాదించుకోవాలనుకుంటాడు పారేసుకుంటాడే అంతే వాళ్ళకి అదే పిచ్చి ఇక కొత్తగా లెక్క చేసిన 4 రోజులు కొడుకు కోడలు సంబరపడు అదో ఇప్పుడు ఏజ్ కాదు ఇప్పుడు నాత వయసు ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవాలి ఎందుకు పెళ్లి చేసినావు అయితే ఏదో మీ అత్త బాధ చేసినా కానీ ఇప్పుడు నాకు పెళ్లి ఎందుకు చేసినట్టే అయితే ఆయనకి ఇప్పుడు పెళ్లి ఎత్తివి నా ఒకరికి మన పడుతుంది నాకు పెళ్లి ఏమిటి చేసినాడు ఇంకా 4 ఏళ్ళు కావాలి టైం పడుతుంది నాకేం ఉరి పెడతాను కాదు కొడుక కొడుక ఇక నువ్వు ఉద్యోగం చేయాలి మన కోళ్ళ ఇంటికి అడిగితే మంచిగా చూసుకుంటా ఇక నువ్వు బాధపడకు ఇక నువ్వు ఉద్యోగం చేయకపోతే కష్టపడకు పిల్ల చేసుకున్న భర్త ఇక్కడ లేకపోతే నా భార్య వెంకటి నేను ఇక్కడనే ఉంటాను నాకు నౌకరి ఓడి ₹1,00,000 లేకున్నా మంచిదే అట్లా పోయి రాకంటే మా మామకు ఇంటి ఉన్నది బంగారం ఉన్నది వాళ్ళ రాజ్య దేశం మొత్తం ఆయన ఎందుకు గంట కోపానికి ఆయన లగ్గానికి రాలేదా చెప్పండి నీ దగ్గర కత్తరాని చూస్తాను డిస్టర్బెన్స్ చేస్తారు కానీ అప్పుడప్పుడు వాళ్ళు ఎవరే పెద్ద బాబా పెద్ద బాబు లాంటి అది ఉంటే మన పండగ అతను కాళ్ళ కనుకోండి ఏంటి అయ్యి కూడకాయ గుట్టకున్న రాయి రోజు ఇస్తే గుట్టే తగ్గిపోతుంది కొడుక ఏం చేస్తుందని బంగారం వస్తుందని నచ్చిన ఉద్యోగం పోగొట్టుకుంటావా కొడుక అటువంటి అవసాట బిడ్డ ఆకుసాట బిందే 7 ఏళ్ల బిడ్డ నీ భార్య పసివిళ్ళ కసిగాయ నువ్వు అటువంటి ముచ్చాల శరబంధం 4 ఏళ్ళు వేచే వరకల్లా ఏకంత పిల్లలు మేకంత చేస్తా గోడవి శిఖరంతలు మించినట్టు పెంచుతా కొడుక నువ్వు ముచ్చాల శరబంధం ముమ్మని కనుక సర్ది కట్టి ఏనాడు కనుక పిల్లగాన్ని జాగ్రత్త అది ఎనకటి కాలం ఎట్టి కాలం సత్యకాలం కనుక నాయన ఏ కొడుకులైనా తల్లిదండ్రి మాట జవదాటలేదు అమ్మ నేను ముచ్చాల శరబంధం పోతన్నా పోయినాక నా భార్య అనురాగ తల్లి లేని పిల్ల దానికి పని చెప్పకు ఏదన్నా పని రాకపోతే తల్లి లేని పిల్ల కొట్టకు తిట్టకు కోపగించకు నా భార్య భార్య పైన అన్నాడు అమ్మ నేను ముచ్చాల శరబంధం పోతానన్నాడు పిల్లడు చెప్పిండు తల్లికి చెప్పి సతిభర్తం కట్టుకొని పిల్లగాడు ఓడల మీద ప్రయాణమై సప్తకోటి సముద్రం దాటి ముచ్చాల శరబంధం వీరసేను మహారాజు వెళ్ళిపోతాడు లోపల పిల్లగాడు నౌకరి చెప్తాడు వీరసేనుడు గోలు కూసి గోలు కాసే దాన్ని మన పండుగ ఒక్కనాటి కన్నా కన్న తల్లి వంతరుడి బిడ్డ ఎట్లా ఉన్నవాడి బిడ్డను చూసిపోతలేదు అమ్మగారింటికాడికి వెళ్ళి అత్తగారింటికి అమ్మగారింటికి పోయే బిడ్డలు చూసుకుంటా మా కన్న తల్లి ఉంటే నన్ను వారం రోజులు ఉంటకపోవు ఇక్కడ మా బాబు ఎందుకని వస్తలేదు తల్లి దుఃఖంలో ఉన్నదా బిడ్డ ఉన్నదన్న
సంగతే మర్చిపోయింది. ఎందుకంటే మా బాబు నా దగ్గరికి అత్తలేడు, నన్ను తోలుకొని పోతలేదు. అత్తగారి వాడల్లా ఇవాళ ఏందో రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే ఇంకా 4 రోజులకు మా బాబు రాకపోతారా? బాబు రాకడ కొడుకు ఎదురు చూస్తుంది. అక్కడ వీళ్ళు అటువంటి రత్నాంగుడు ఎక్కడైతే నా బిడ్డ నా అక్క అటువంటి ఎక్కడ మహాలక్ష్మి అమ్మ కడుపులో ముట్ట కన్న బిడ్డలు ఆదుకుంటున్నానండి. తల్లి లేని బిడ్డ నా బిడ్డ దగ్గర పోయి బిడ్డ దూరకస్తే ఇంటి లోపల అడ్డ కొడుకు నా భార్య ఫోటో చూసుకుంటా వావని నా బిడ్డ నా భార్య ఫోటో చూసుకుంటా కనుక మొగాన ముందు పెట్టి కరకల కన్నీరు తీస్తుంది నా బిడ్డ. ఎక్కడైతే నా బిడ్డ బర్త్డే అని చెప్పి కనుక బిడ్డను అటువంటి కనుక భరోసాతోని అక్క అటువంటి ఇక్కడ మా లక్ష్మి చేతులు వదిలిపెట్టి ఉన్నాడు. 6 నెలల పొద్దు అవుతుంది. భార్య కాడికెళ్ళి అటువంటి కనుక నాయన నా భోగాటు గమ్మింది. నా భార్యతో నా రాజ్యం నా దేశం నా సర్వస్వం ఎంతవరకు నేను కోల్పోయినా ఆ భార్య అయిన కాడికెళ్ళి ఒక్కనాడి కన్నా రాజా కచ్చిన కాడికి వచ్చి రాజా పరిపాలన ఎత్తలేరు రాజు రత్నంగా మారా. 6 నెలల పొద్దుకు రత్నాల కోట లోపల రత్నంగా మహారాజు ఆ చోట ఉన్నాడు. అల్లుడు ఇరసేన మహారాజు ముత్యాల మందుల లోపల ఉన్నాడు. 6 నెలల పొద్దుకు ఎవరత్తాలు రత్నాల కోటకు ఆ రాణాపురి పట్టం లోపల భోగం శివలింగ బిడ్డలు ఒక్క తల్లి బిడ్డలు 7 భోగములు ఆటలాడే భోగములు ఆటలాడి సంభావన పట్టకపోయే భోగములు కనుక ఒకనాడు దినమందు వరుసనాయ 7 భోగములు బయలుదేరి ఆ 7 భోగములు అక్క లంజక్క లంజక్క పడితే బాగా అయిందనంటే కాదా మరి మనం 7 ఉన్నాం. మరి అన్ని రాజ్యాలు తిరిగినా అన్ని దేశాలు తిరిగినాం. ఎటువంటి మనది పట్టుకున్నావే ఏంటిదే నాయనే పట్టుకునేది తపల హార్మోనియం తాళం తక్కడ తప్పలా పట్టుకున్నా హార్మోనియం రెడీ తప్పలా రెడీ 7 పవన్ శ్రీకాంతలు తపల హార్మోనియం పట్టుకుని అప్పటి మాట చెప్పకమానను ఉన్నాయా ఎవరు చూసుకుంటాను. ఇప్పుడు రాగానే మన ఇంటికంటే రాగానే డోర్ తాళం మైకులు మంచిగా ఉన్నాయో చూసుకుని రావాలి. ఇంటికి వచ్చినాక మైక్ ఎత్తలేదు, డోర్ మంచిగా లేదు, తాళం మంచిగా లేదు బాగా ఉన్నాయి. అక్కడికి వెనక పని చేయకపోతే అప్పటి మాట చెప్పకమానను పని అవని హార్మోనియం ఒక్కొక్క పత్తి వేనట్టు నేను గాలిట పోతాను. మరి అప్పటి అప్పటి మాట చెప్పకమానంటే అప్పటి మాట చెప్పకమానని చెప్పి బాగా రాగం పడతాను. అప్పటి మాట ఏంది చెప్పకమానేది అప్పటి మాట చెప్పకమానంటే వెనకటి కాలంలో చిరుత రామాయణ ఆటలాడ ఆ చిరుత ఆటలు ఏం చెక్కబాద వేసుకుంటా తోడు పోతాడు వాళ్ళు రాని అది రాంగరంగా ఏం చేసినట్టు కోటోడు కులా ఆ కోటోడు ఏం చేసిండు ఓ ఏం చెప్పి కూర్చున్నాడు. ఎటు పోతాడు ఇటు పోతాడు దొడ్డిపోతాడు. ఆ దొడ్డిపోగారు ఏం చేసి ఒకటే గంగరంగా చెప్పాలి. ఆ గాడి పెట్టింది ఆడ ఎనగా ముందట నేరా ఈ ముసలి కన్నా ఆడ ముందట రాలేదు. ఎవరు అత్తారు రాత్రి ఎవరు లేకపోతే చూసిందా ఎవరు వస్తున్నాడు కదా ఆడ ఎనగా తీసుకొని ఇటు ఊపిరి తింటాడు. ఆ తర్వాత తిన్నా అయిపో ఈ తినంగా ఎవరు చూసిరు ఆ చిరుతరామైన ఆట తోడు పోతారు. ఈ తోడు వెనక పోవడం చూస్తారు. ఏది వాళ్ళు కూడా అదే ఊళ్ళో కాటకత్తారు. అదే ఊళ్ళో కాటకస్తుడే ఈ వెనక చూస్తారు. అబ్బాయి కొడుకులు చెప్తారు కాబట్టి ఈ కళాకారులు ఏమన్నా నమ్మతుంది. ఇక్కడ మాట అక్కడ అక్కడ మాట ఇక్కడ కదా. అరే కొడుకులారా
ఇగో ఇక్కడ జరిగిన ముచ్చట ఏం ఎవరికి చెప్పాలి నేను ఇటు పోగా ఇటు తిన్న ముచ్చట ఎవరికి చెప్పాలి మేము మనిషి పక్క బీరు కట్ట పెట్టిస్తాం ఏ దుకాణం వండరాదా అయ్యో ఊకే అనుకోవాలన్నా ఊకే వండకపోతే అప్పుడప్పుడు వండు ఏవో కాళ్ళ చేతులు పెట్టేవో ఎత్తాను మనిషికి బీడికట్ అగ్గి పెట్టిస్తా ఇక్కడ ముచ్చట ఎవరు చెప్పురా ఏ మనిషికి బీడికట్ అగ్గి పెట్టించి ఎవరు చెప్పరు కదా అనుకో ఆడనుకో మరి రాత్రి కోటలు ఆడికి పోతే నాట్యం ఆడికి ఆడికి ఆయన పాల నమ్ముతే డబ్బులు ఎత్తేస్తారా దయచేసి వాళ్ళు తీస్తారా పోయి చూస్తారా ఆయన పోయి ఇట్లా మొదలు కూర్చున్నారు కూర్చున్నాకి బాగా ఇష్టం మంచిగా జోరుదారు తయారయ్యారు రాగం పాడతారు అప్పటి మాట చెప్పక మానను రెండు మూడు ఆ కోడలు కూర్చోబడింది ఇక రెండు మూడు సర్వానికి లంచ కొడుకులు అప్పుడు బీరకట్టాకి పెట్టి పాడుకోవాలి చెప్తారు మరి ఇట్లా చెప్తారు ఏంటి అది కూడలు బాగా కోపం వచ్చింది చెప్పా 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 అంటే బల్లెక్కిండు మంది దొబ్బుకుంటా పోయి ఈ పక్కన దొబ్బిండి ఈ పక్కన దొబ్బిండి చెప్ప బల్లెక్కి ఏంద్రా మీరు చెప్పేది అవునే నేను చెప్పుకుంటావు మీరేంద్రా ఆడాలాడి దొబ్బేసి మెల్ల బల్లెక్కి ఏమంటాడు ఏం లేదు నీవు అప్పుడు నువ్వు ఇటువేనా వేడగడ్డ ఏమంటది అది ఎన్నగా తీసుకొని తిన్నా వీళ్ళు చూసిరు గంతే అప్పటి మాట చెప్పక మాట గదే ముచ్చట అని ఏంది తీసుకుని కోరుతుంది మనం చెప్తున్నా చెప్పకపోయారు ఉపాగా చెప్పుకున్నట్టు నీలక్క ఏడుగురు పోసిన కథలు తపలా పట్టుకొని నిలో నీలంచు అమ్ముదాని సోకో నిలో నీలంచు అందరం వచ్చిందని ప్రేమగల్ల కాస్త అద్దకిన కూర తెచ్చి అక్క ముక్క అన్ని పెడితే అంటుకులేదని వాడు ముందేరెట్టిందో అల్లుడు వచ్చిందని అక్కడ మారి జాత 20 రూపాయలు పట్టుకొని ఈతకళ్ళు తీసుకొస్తే తీసుకోలేదని వాడు కేసే పెట్టిండు కేసే పెట్టిందని అగల మారి జాత పోలీస్ స్టేషన్ లో పోతే కానిస్టేబుల్ చూసి కన్నే కొట్టిందో అసలు నిన్న అల్లుడు అత్తకు మరిగిందో చింతల్లా నేరియాలో నాకు చింతల్లా నేరియాలో ఎక్కికి పుట్టే నేరియాలో పండుగ చూస్తున్నా నేరియాలో పెట్టుకొని నేరియాలో సూర్యున్న నిలబడితే నేరియాలో సుఖపట్టు అడ్డపట్టు పెట్టుకొని నేరియాలో ఆఫీస్లో నిలబడితే నేరియాలో ఆయన చూసే సుబ్బులకు నేరియాలో అడ్డపట్టు అడ్డమైన నేరియాలో ఆయన
రాను 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 అడ్డంగా పట్టం కత్తిరి కాడికి ఏర్పడతాం కత్తిరి కాడ సల్లంగా పడుతుంది ఏ రాజ్యం ఏ దేశం ఎక్కడి నుంచి వచ్చిందా అయినంత కొనికిపోతాడు ఇట్లా ఇట్లా కుడతాడు నడవగానే ఒక్కొక్క పిల్లలు వాళ్ళు ఎగురుతారేమో వాళ్ళ దాంట్లో ఒక ఎగురుడు కాదు ముసలి ఎగిరినట్టు అరే ఇంకా కూర్చోయిరా ఎక్కడ పల్లెక్కడ ఏ రాజ్యం నుంచి వచ్చింది మీరు ఒక్క తల్లి బిడ్డలు 7 అక్కయ్యలను భోగవాళ్ళు మాతోటి రాజాక రాజుల ఆటలు ఆడి పాటలు పాడి భోగవాళ్ళు మా నేను భార్య మీరు ఆట ఆడినా నేను చూసిన ఆట చూసి అంత జీవితం నాకు లేదు ఈ సిగంతే ఎందుకంటే అర్ధగంటల పావు గంట రిస్క్ ఎక్కువ ఉంటుంది పైసలు అర్ధగంట ఆడాల ఆట పావు గంట చూపించద్దా జోకులను బంద్ చేసి మహేష్ అన్న మహేష్ అన్న సరేనమ్మా ఆట చక్కని ఆటలు పాట చక్కని పాటలు వాడండి సరే మీరు అన్న 5,000 కాదు 10,000 ఇస్తా గానీ వేసిన బల్లలు వలగాలి కట్టుకున్న చీర జాకెట్ తలవాలి అట్లయితే 10,000 ఇస్తా లేకపోతే ఆయనకున్న కుళ్ళ మొత్తం తీసేయాలి ఆయన ఒక దమ్మ ఒక చెప్పేయాలి అసలు ఆయన మొత్తం ఎప్పుడైనా ఎత్తాలి పిచ్చి ఇప్పుడు ఎత్తా లేదు మనసు మాట వినలేదు. కత్తిరి కాడగిరి అట్టంగా మహారాజు మరి పాపకారముడు బోంకల చంద్రకళ శినిది చిత్రం ఏమి వేసినది రాజుకు మనకు మంది పెట్టి రాజు లగ్గం చేసుకుంటే రాజ్యం ఆయన దేశంలో ఆయన అనుకున్నది అయ్యా బాధ్యనయ్యా ఆడలు సెలవు పెట్టుకున్నది కాలైన వంటట్టే ఉన్నది ఆ కాళ్ళకు మరొక మందు రాసింది కదా చెప్పండి ఆ కాళ్ళకు మరొక రాజా ఆడమంటే కదా ఆడు కానీ మా పెద్దలు అది మొదలు ఆడితే తర్వాత నేను ఆడతా పెద్దక్కనా పెద్ద పిలుచుకో చెల్లె ఆట ఆడినవా చెల్లె కట్నం ఇచ్చిండ చెల్లె కట్టం కాదు చెల్లెమ్మా కట్నం ఇచ్చిండ చెల్లెమ్మ ఆటాడి పైసలు పట్టుకుంటున్నా నువ్వు ఎటు పోతున్నావు నీతోడు కాదా ఇది రాజులు మెప్పించి రాజు ఉంటే మాత్రం ఆట బంద్ తీసి ఆడన్నట్ట ఇచ్చే 5,000 పదార్లకు అయ్యా రాజవర్య 10,000 పదార్లు 5,000 పదార్లు అయ్యా రాజవర్య మా ఆట చూస్తావా చూస్తానమ్మా చెల్లె ఇద్దరు కలిపి పడితే అందంగా ఉంటది నాకు సంబంధం లేదు ఆగరాగే సరే చెప్పని కవి ఎప్పటికీ అడ్డం రాకుండా ఏడుగురు గోవల పెద్ద చూసిన ఆట రాదు ముందు ఆట ఆటనాని
అందం చూడు బావయ్యా సిరిసిల తీరేసి విడలైకే పొలగిరి పొట్టు గజల్లి గాజులు అంటే పెయ్యి పార్ట్స్ కూడా అదలాగంటలేదు అట్లా పాట పాడితే ఆట ఆడితే నేను ముందుగా చెప్పిన ఆట మొదలు చేసిన బల్లలు వరగాలి కట్టుకున్న చీర జాకెట్ తడవాలి నువ్వు ఇచ్చా కట్ట చీర జినిగాల రైక వలగాలే లేకపోతే ఇక్కడ ఆడుకోకూడదు అయ్యా నేను ఆడని నచ్చలేదు నాది అయిపోయింది ఇక 7 ఉన్నారు కదా ఇంకో మీ మీ నీదే నీ వెనకాల ఆడు చెల్లె ఈ రాదు నేను నచ్చలేదు రాజు పైసలు ఇచ్చిండా ఇస్తాడా నేను పచ్చి బతున్నట్టున్నావు పోటీ ఉడు కరుకుడు ఉన్నట్టుండే అంటలేవు చెల్లె నా ఆట నాకు నచ్చలేదు రాజు నచ్చలేదు నీ మీద మనసు ఉన్నట్టుంది చెల్లె ప్లీజ్ కంప్లీట్ చేద్దాం ఇప్పుడు మన ఇప్పుడు పైసలు ఇస్తారా నిన్న రమ్మంటాను నీ ఆట నా ఆట నచ్చలేదట గట్ట శివా ఏందే శివి ఓ రాజు పైసలు ఇస్తాడు ఆట ఆడుకో ఇంకా నా మేకాక అవుతాను ఇప్పుడే మేకప్ వాడు కాదు నాదేం మెచ్చాడు నీదేం మెస్తాడు ఎందుకంటే నా సరేటి కూడా మెస్తలేడు ఏమేమి ఉన్నాయో అది ఖరాబ్ అయితే కాపాడుకుంటాడు ఆ జేబులో చేయబెడుతున్నావు ఏం చెప్తాను పైసలు లెక్క పెడతాను లోపలికి అవునే దానికి సిగ్గులేదు అట్లా మానవ లేదు అక్క అయితే నువ్వు ఆడినావా నేను ఆడినా పాడినా ఇగో నేను మెల్లగా ఆడతా ఆడు కాదు బిడ్డ ఆడాలి చెల్లి నేను ఆడతా రాదు నాకే చూస్తాను ఆయన మనసంతా నీ వింటే ఉన్నాడు ఓ నా సిగ్గకే ఫ్లాట్ కావాలి ఓ ఏ సిగ్గు గిట్టుండాలి నేను ఇప్పుడే జలంలా జలకం ఆడి వచ్చిన జనంలో జరగం ఆడినవా అంటే తానం ఏం తానం అంటే అయ్యో మంగళస్నామా స్నానం ఆడి ఇప్పుడే చూడు కుర్రులు నీళ్ళొస్తాను అని పిండుకొని పిండుకుంటా వస్తాను చెల్లె మరి నీ గురువులు చూసి అన్న ప్లాట్ కావాలి నీ ఆట చూసాను ఆయన నచ్చాలి నీ పాట చూసాను నచ్చాలి నీ ఆట నీ పాట నీ నటన నీ వైభవం ఒకసారి చూపించరాదు సూపర్గా నాకు పువ్వు పెట్టినవా అబ్బా నీ పువ్వు అది పెడతా ఇవరక చెరువు కట్టగాడి వేరా ఆడ పిచ్చి పువ్వు దొరికింది అది గదే అది పిచ్చి పువ్వు బాలసముద్రం పువ్వు పిచ్చి పువ్వు అది అబ్బా ఆయన పోదాక తెచ్చుడు ఆయన లేకపోతే నా చూడు
రాజా ఇదిగో పువ్వు తీసుకో నువ్వు అంటే నాకు లవ్ ఐ లవ్ యూ రాజా ఐ కిస్ యూ ఐ మిస్ యూ ఐ హేట్ యూ ఐ లవ్ యూ అని చెప్పాలి ఐ లవ్ యూ కొడుతున్నాను ఆ పువ్వు తీసుకొని కొప్పలు పెట్టుకో మనిషి నేను కొబ్బరికాయలు ఎదిగిస్తానా అమ్మ, నీ ఆట కూడా నాకు నచ్చలేదు మీ చెల్లి ఆడ నాకు తెలుసు ఇది గొప్ప ముస్తుందని. అయ్యో నాది మనకి లేదా నేను పాడాయి మా పెద్ద కాడింది దాన్ని మెచ్చకున్న నాదన్న మెచ్చుతారని జలంలో జలకవాడి పతాక వెంటికేటర్లకు పతాక పెట్టింది నాన్న కూడా మెచ్చుతలేడే చెల్లె నాకు ఆడిపోయింది చెల్లె నీ ఇండికేటర్ నచ్చలేట నీ బంపర్ నచ్చలేట మరి ఇండికేటర్ బంపర్ లంచదానం నిన్నేదన్నమాట అది ఎందుకంటే మనకంటే కొద్దిగా అందంగా అదా అవుతలేదు అదే తాగుతుంది అది ఆగది సరటి పల్లె నాగాడు వీళ్ళిద్దరు తాగుతున్నాడు ఆయన తాగుతాడా ఆయన దుర్షేట నాగుతాడా రెండు మొబైల్ అరవకుండా చూస్తారు చెల్లె చూసిపోతుంది చెల్లె నేను చూసిపోతుంది చదువుకో 50 రూపాయలకి ఏమవుతుంది ఇద్దరికే ఇట్లా దూరం చెప్తే ఎందుకక్క ఎందుకక్క అది చిన్న చెల్లె సింగు చదువుకున్నది రావాలి ఆడాలి ఆటకొచ్చి అంటాడంట కానీ నీకు అప్పుడే సాయన అయ్యో సాయి పోయే రాలే ఏంది అడిగిన పుల్లలు కట్ట అద్దు చాలు నువ్వు మీ అక్కయ్యలు కప్పుకోరాదు మాకెందుకు ఎగిరి వారంగా చక్కగా కప్పుకుంటానవా అని పడితే మనకి ఇప్పుడు అడుగుతుందా అడ్డ చేద్దరు కప్పుకుంటావా అని మహేష్ కథమ్మను కొడుకు పెద్ద కొడుకు వాళ్ళ చిన్న కొడుకు